నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. చైనా ప్రజలు తమ విభిన్నమైన ఆహారపు అలవాట్లతో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా షాంఘై నగరం నుండి వచ్చిన ఒక వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక్కడ ఒక రెస్టారెంట్లో ప్రజలు ఏనుగు పేడతో చేసిన లడ్డూలను తినడానికి ఎగబడుతున్నారు. వర్షావనం అనే పేరుగల ఈ రెస్టారెంట్ను చైనా, ఫ్రాన్స్కు చెందిన వ్యక్తులు కలిసి నిర్వహిస్తున్నారు. అయితే చైనాలో ఏనుగు పేడతో చేసిన ఈ లడ్డూల గురించి వివాదం కూడా మొదలైంది. ఇది ఆహార నియమాలకు విరుద్ధము అని కొందరు అంటున్నారు. చైనా మీడియా కథనాల ప్రకారం అనేక ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ షాంఘైలోని ఈ రెస్టారెంట్కు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఏనుగు పేడతో చేసిన లడ్డూలను తినడానికి ఇక్కడ ప్రజలు క్యూ కడుతున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం ఈ రెస్టారెంట్ను చైనాలోని బ్లాంగ్ జాతికి చెందిన ఒక వ్యక్తి ప్రారంభించాడు. ఫ్రాన్స్కు చెందిన ఒక చెఫ్ ఇక్కడ వంటకాలు చేస్తాడు. ఈ రెస్టారెంట్లో ఏనుగు పేడతో చేసిన లడ్డూతో పాటు 14 రకాల వంటకాలు అందిస్తున్నారు. రిపోర్టు ప్రకారం ఒక ప్లేటు ధర దాదాపు 50,000 వరకు ఉంది. ప్రజలు ఇక్కడ తమ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడానికి వస్తున్నారు. ఎక్కువ డబ్బున్న వారే ఇక్కడ ఎక్కువగా తింటున్నారు. రిపోర్టు ప్రకారం ఏనుగు పేడతో ఈ లడ్డూను తయారు చేయడానికి రెస్టారెంట్లోని వారు ముందుగా ఏనుగు పేడను సేకరిస్తారు. ఆ తర్వాత దానిలోని క్రిములను నాశనం చేస్తారు. ఈ వంటకాన్ని తయారు చేయడానికి ఏనుగు పేడతో పాటు హెర్బల్ పర్ఫ్యూమ్, పండ్ల జామ్, పుప్పొడి, తేనె సిరప్ను ఉపయోగిస్తారు. లడ్డూలో ఏ తేనె, హెర్బల్ ఉపయోగించారో వినియోగదారులనే అడుగుతారు. ఈ లడ్డూను చాలా కరకరలాడేలాగా తయారు చేస్తారు. తద్వారా తినడానికి రుచిగా ఉంటుంది. ఒక బ్లాగ్ వైరల్ అయిన తర్వాత ఇక్కడ ప్రజల తాకిడి పెరిగింది అని చెబుతున్నారు. ఇప్పటి వరకు చైనాలో ఏనుగు పేడను కేవలం కాగితం తయారు చేయడానికి మాత్రమే ఉపయోగించేవారు.